కి స్వాగతం. రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు శ్రీనివాసరాజు తెలిపారు. నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత మోపూర్ భాస్కర్ నాయుడు జన్మదిన వేడుకలు నెల్లూరులోని రోటరీ క్లబ్లో ఘనంగా నిర్వహించారు. జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు శ్రీనివాసరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నోవా బ్లడ్ బ్యాంక్ని స్థాపించి ఎంతో మందికి రక్తం దానం చేస్తున్న భాస్కర్ నాయుడుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడం ద్వారా మరొకరు ప్రాణం కాపాడుకోవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలన్నారు. భాస్కర్ నాయుడు జన్మదిన సందర్భంగా నోవా బ్లడ్ బ్యాంక్ అధినేత భాస్కర్ నాయుడు మాట్లాడుతూ తన జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. జన్మదిన సందర్భంగా 150 మందికి రక్తదానం చేశారని రక్తదాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మిత్రులందరూ కూడా రాజకీయ పార్టీ నాయకులందరూ కూడా వారికి అభివృద్ధి తెలియజేయడానికి దానికోసంగా ఈరోజు అందరూ రావడం అనేటువంటి చాలా సంతోషం. అయితే ఇప్పుడు ప్రాసిక్యూటర్ గారికి చెప్పాలంటే ఇప్పుడు నిరంతరం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఏ జిల్లాలైనా కూడా ఈరోజు రక్తం కావాలనేటువంటి ఆలోచన ఎక్కడైనా ఉందేనంటే కొత్త లేకుండా నేనున్నానని చెప్పేసి అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటూ యువతలో పూర్తిగా ప్రధానంగా ఉండిపోయి వారు ఎన్నో సేవా కార్యక్రమాలని ఎన్నో ప్రాణాలని వారు పనిచేసేటువంటి పరిస్థితి మనందరూ కూడా చూస్తూ ఉంటాం. ఈరోజు మిత్రులందరూ కూడా కలిసి ఈరోజు ఆయన యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం అనేటువంటిది మేము కూడా కార్యక్రమంలో పాల్గొనేటువంటి చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారు ఇంతేకాకుండా మరి సమాజంలో ఉన్నటువంటి ఏదైనా అనాథ శరణాలయాలు కావచ్చు, అదేవిధంగా ఎంతో పంపిణీ విషయంలో కావచ్చు, పర్యావరణ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా వారు ఉన్నారనేటువంటి ఆలోచనతో ముందుకు రావడం, సేవా కార్యక్రమాలు చేయడం అనేటువంటిది కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకి ఒక వృత్తి పదార్థంగా ఉండేటువంటి వ్యక్తి. నేను అప్పుడప్పుడు కూడా సోషల్ మీడియాలో కూడా నేను చర్చిస్తూ మామూలుగా మాట్లాడుతూ జ్ఞానదాత శ్రీభవ అనేటువంటి పదాన్ని కూడా నేను వాడుతూ ఉంటాను. ఎందుకంటే ఆ యొక్క సేవకి మరి వేరే అయినటువంటి ఆలోచన ఏమి ఉండదు. ఎప్పుడు నిరంతరం సేవ చేసేటువంటి ఆలోచనతో మాత్రమే మరి యొక్క ఉదయాన్ని నిద్ర లేచినటువంటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా సేవ అనేటువంటి ఇంకోటి కార్యకర్తని ఇంకోటి మహావేత్తని మనం అందరం మన ఎదురులో ఉండడం సంతోషకరంగా భావిస్తూ అందులో వారు నాకు మిత్రులు కావడం అనేటువంటిది కూడా చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఈరోజు
ధన్యవాదాలు చేసుకుంటాను. ఇప్పుడు వరకు సుమారు 150 మందికి పైగా రక్తదానం చేశారు. ప్రతి రక్తదానం కూడా ఎప్పుడు మేము అనుకుంటున్నాం మార్కెట్ నుంచి రక్తాన్ని సేకరించడం కాదు, 24/7 ఎప్పుడు అవసరమైన సకాలంలో స్పందించి ఈ రాష్ట్రంలో ఎక్కడ అవసరమైనా కూడా రక్తాన్ని అందించడం తెలియజేసుకుంటూ నా తెలుగుకి మెసేజ్ రూపంలో సోషల్ మీడియా రూపంలో మరియు ఫోన్ కాల్ రూపంలో రకరకాలుగా వేల మంది స్పందించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. రక్తదానాన్ని కూడా ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.